అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వతి నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ముందు సర్గలో మనం వనములకు వెళ్ళవలదు అని లక్ష్మణుడును కౌసల్యాదేవియు శ్రీరాముని ఒత్తిడి చేయుట పితృవాక్య పరిపాలనము పరధర్మము అని శ్రీరాముడు వారికి నచ్చజెప్పి తాను వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకొనుట గురించి తెలుసుకున్నాము. రాముడిని పట్టాభిషిక్తుడిని గావించే సమయము ఆసన్నమైన తరుణంలో దశరథుడు ఇచ్చిన 2 వరములను తన స్వార్థ ప్రయోజనాల కోసం కైకేయి భరతుని పట్టాభిషిక్తుడిని గావింపమని రాముడిని వనములకు పంపవలసినదని కోరుకుంటుంది. దశరథుడు మిక్కిలి క్రుద్ధుడై ఉంటాడు. ఏమీ చేయాలో తెలియకుండా కైకేయిని అన్ని విధములుగా అర్థిస్తూ ఉంటాడు. కానీ తన స్వార్థ ప్రయోజనం కొరకు వినకుండా రాముని వనములకు పంపమని భరతుని పట్టాభిషేక్తుని గావింపమని అంటుంది. అప్పుడు పితృవాక్య పరిపాలన కోసం రాముడు వనములకు వెళ్ళేందుకు సిద్ధపడతాడు. రాముడు వనములకు వెళ్ళుట గురించి తన తల్లి అయిన కౌసల్యాదేవి కడకు వెళ్ళి, నేను వనములకు వెళ్ళుచున్నాను, మీ ఆజ్ఞ ఇవ్వండి, దానికి అంగీకరించండి అని అడుగుతాడు. కానీ అప్పుడు కౌసల్యాదేవి అందులకు ఒప్పుకోదు. అన్ని విధాలుగా కౌసల్యాదేవి మరియు లక్ష్మణుడును చెప్తారు. కానీ పితృవాక్య పరిపాలన కోసం రాముడు వనములకు వెళ్ళేందుకే సిద్ధపడతాడు. తనకు ఎలాంటి రాజ్యాకాంక్ష లేదని, పితృవాక్య పరిపాలనే ముఖ్యమని అంటాడు. తను రాజు అయ్యే అవకాశంను కూడా వదులుకొని ధర్మం కోసం, నీతి న్యాయం కోసం వనములకు వెళ్ళేందుకే సిద్ధపడతాడు. ఇక్కడ రాముడి యొక్క ఔదార్యము, ఉదారత్వం గురించి తెలుసుకోవచ్చును. ఎంత క్లిష్ట సమయం వచ్చినా కానీ, సాధారణ పరిస్థితులలో కానీ ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా నిశ్చల మనస్కుడై ఉంటాడు. ఇలాంటి రాముడి గురించి, రామాయణం గురించి కొందరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ముందుగా అందరూ రామాయణంలో ఏముందో తెలుసుకోవాలి. అందరికీ అవగాహన ఉండాలి. అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి. వినండి, వినిపించండి, అందరికీ తెలియజేయండి. మన రామాయణంలో ఏముందో అందరికీ అవగాహన కలిగేలా చేయండి. రామాయణము అయోధ్యాకాండము 22వ సర్గము. యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట, వనవాసము ప్రాప్తించుట అన్నవి దైవికములే, ఈ రెండును నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట మరియు కైకేయి ఎడ గౌరవ భావమును ప్రకటించుట. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడిన కారణముగా సౌమిత్రి మానసిక వ్యధతో దైన్యము వహించి ఉండెను. అతడు అసహనముతో ఊగిపోవుచుండెను. మహాసర్పము వలె బుసలు కొట్టుచుండెను. రోషముతో అతని కనులు ఎరుపెక్కెను. అట్టి లక్ష్మణుని దరిజేరి మనోనిగ్రహము గల శ్రీరాముడు ధైర్యము వహించి ఏ విధముగాను తొనకక బెనకక తనకు ప్రేమపాత్రుడైన అనుంగు తమ్మునితో ఇట్లు నుడివెను. సోదరా లక్ష్మణ, తండ్రి గారి పైన గల రోషమును, నా వనగమన కారణముగా నీలో పెళ్ళుబికిన శోకమును విడనాడుము. ధైర్యమును వహింపుము. జరిగిన సంఘటనలను అవమానముగా భావింపకము. సత్య పరిపాలనతో తండ్రిని తరింపజేయుదుమని సంతోషమును పొందుము. నేడు నా రాజ్యాభిషేక నిమిత్తమై స్థిరపరచబడిన సామాగ్రిని వెంటనే తొలగింపుము. నా ప్రయాణమునకు ఎట్టి ఆటంకములను లేకుండా చూడుము.
నాయనా సౌమిత్రి, ఇంతవరకును రాజ్యాభిషేక నిర్వహణకై సాధన సామాగ్రిని సమకూర్చుటలో సాటిలేని ఉత్సాహమును చూపితివి. ఇప్పుడు నా వనగమనమునకై ఏర్పాట్లు చేయుటలో కూడా అట్టి ఉత్సాహమునే ప్రదర్శింపుము. సోదరా, నా రాజ్యాభిషేక విషయమున కైకేయీ మాత యొక్క మనస్సులోని పరితాపమును తొలగించుచు ఆమెలో ఎట్టి సందేహము విచారము లేకుండునట్లు చేయుము. మనస్సులోని శంకల కారణముగా ఆమె దుఃఖపడుటను నేను ఒక్క క్షణము కూడా సహింపలేను, ఉపేక్షింపజాలను. బుద్ధిపూర్వకముగా గాని తెలియక గాని తల్లులకైనను తండ్రికైనను ఏ విధముగాను ఎప్పుడైనను రవ్వంత అప్రియమును సైతము చేసి ఎరుగను. పరలోక భీతి కలవాడనై నా తండ్రి ఆడిన మాట తప్పని వాడై అమోఘ పరాక్రమశాలి అయి సత్యవచనుడగుటచే నిర్భయముగా జీవించుచుండుగాక. ఈ పట్టాభిషేక కార్యము ఆగిపోకయున్నచో కైకేయికి తానిచ్చిన వాగ్దానము తన సత్యప్రతిజ్ఞ భంగమైనదని దశరథ మహారాజునకు మనస్తాపము కలుగును. ఆయన పరితాపము నన్ను తపింపజేయును. ఓ లక్ష్మణ, అందువలన పై కారణముల వలన నా అభిషేక కార్యక్రమమును మానుకొని వెంటనే ఈ నగరం నుండి వనములకు వెళ్ళవలెనని తలంచుచున్నాను. నేను వనములకు వెళ్ళినచో తన ప్రయత్నమున కృతకృత్యురాలైన కైకేయీదేవి వెంటనే నేడే ఎట్టి తత్తరపాటు లేకుండా నిశ్చింతగా తన కుమారుడైన భరతుని పట్టాభిషిక్తుని గావించును. నేను నారచీరలను ధరించి జటాజూటధారినై వనములకు వెళ్ళగా ఆమె మనస్సు చల్లబడును. తండ్రి అయిన దశరథుడు కైకేయికి చేసిన తన ప్రతిజ్ఞకు కట్టుబడి నా అరణ్యవాస విషయమున ఎట్టకేలకు ఒక దృఢ నిశ్చయమునకు వచ్చెను. మనస్సును స్థిరపరచుకొనెను. ఈ విషయమున ఆయనను కష్టపెట్టజాలను కనుక వనములకు వెళ్ళెదను. ఇక ఏమాత్రము ఆలసింపరాదు. ఓ సౌమిత్రి, రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకును నా వనవాస ప్రాప్తికిని దైవమే కారణము. ఇందు కైకేయీ దోషము ఏమాత్రము లేదు. ఇది ముమ్మాటికిని విధి విలాసమే. అన్ని అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలననేది బుద్ధి ఆమెకు ఎట్లు పుట్టెడిది? ఓ సౌమ్యుడా, తల్లుల ఎడ నాకు గల ప్రేమాభిమానములలో హెచ్చుతగ్గులు లేవు. నాకు వారందరూ సమానమే. ఇంతవరకును వారి ఎడ నాకు ఏమాత్రము భేదబుద్ధి లేదు. అట్లే కైకేయీ తల్లి ఇంతకు ముందు ఎన్నడూను నాపై గాని తన కుమారుడు అయిన భరతునిపై గాని భేదభావము చూపి ఎరుగదు. వీటినన్నింటినీ నీవును ఎరుగుదువు. నా యువరాజ పట్టాభిషేకము ఆగిపోవునట్లుగను నాకు వనవాసం ప్రాప్తించునట్లుగను ఆ కైకేయీ పలికిన తీవ్రమైన దుర్వచనములు ఆమె బుద్ధిపూర్వకముగా నుడివినవి మాత్రముగావు. అవన్నీయును విధి ప్రేరితములు కనుక వీటన్నిటికీ దైవమే తప్ప మరి వేరొక కారణము లేదని తలంతును. కైకేయి మిక్కిలి సాధు స్వభావము గలది. ఉత్తమ రాజవంశంన జన్మించినది. భూత దయ మొదలగు సద్గుణములతో విలసిల్లునది. అట్టి ఉత్తమురాలు ప్రాకృత స్త్రీ వలె దుష్ట స్వభావము కలిగి నీచ వంశమున జన్మించిన గుణహీనమైన ఒక క్షుద్ర స్త్రీ వలె ఎట్లు మాట్లాడును? అందున ఇతరుల సమక్షమున గాని ఇతరుల ద్వారా గాని కాక పతి సమక్షమునని స్వయముగా పైగా అత్యంత ప్రేమ పాత్రుడనైన నాకు కీడు తలపెట్టుచు ఇట్టి అప్రియ వచనములను ఎట్లు మాట్లాడును? విధి విలాసము ఊహించుటకు అలవి కానిది. అది మానవులకే కాదు దేవతలకును నివారింప శక్యము గానిది. ఆ విధి వైపరీత్యమే నాపైనను ఆమె మీదను పడినదనుట యుక్తము. తత్ప్రభావమున కైకేయీ బుద్ధి మారిపోయినది. నా చేతికి చిక్కిన రాజ్యాధికారము జారిపోయినది. ఓ లక్ష్మణ, విధి నిర్ణయము ప్రకారము కర్మఫలమును అనుభవించుట తప్ప ఆ విధిని దైవమును నిగ్రహించేడి ఉపాయము ఏదియును లేదు. కనుక దైవమును ఎదుర్కొనుటకు ఎవరు సాహసింతురు? సమస్త ప్రాణులకు కలిగేడి సుఖ దుఃఖములకును శాంతి క్షోభలకును
లాభ నష్టములకును ఉత్పత్తి వినాశకములకును జనన మరణములకును కారణములను ఊహింపజాలము. ఇవి అన్నీయును విధి నిర్ణయములే. తీవ్రముగా తపమునరించు ఋషులు సైతము దైవోపహతులై కామక్రోధములకు లోనై తమ కఠోర నియమములకు తిలోదకములిచ్చి భ్రష్టులగుదురు. ప్రయత్నపూర్వకముగా ఆరంభించిన కార్యములు ఆగిపోవుట, అనుకొనని విధముగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించుట, ఇవన్నీయును దైవ నిర్ణయ ఫలితములే గదా. ఈ విధముగు తాత్విక దృష్టితో నా అంతఃకరణమును మనస్సును నేను నిగ్రహించుకొనుట వలన నా పట్టాభిషేకము ఆగిపోయినను నాకు ఎట్టి పరితాపము కలుగుట లేదు. అందువలన నీవును నా వల్లేనే పరితాపమును త్యజింపుము. పట్టాభిషేకమునకు సంబంధించిన ప్రక్రియనంతయును వెంటనే నిలిపివేయుము. ఓ లక్ష్మణ, పట్టాభిషేకము కొరకై పూర్ణ జల కలశములు ఇచట సిద్ధపరచబడి ఉన్నవి. అవి నా తపోవ్రత దీక్షా స్నానములకు ఉపయోగపడగలవు. అది సరిగాదు. రాజపట్టాభిషేక నిమిత్తమై రాజద్రవ్యముతో సమకూర్చబడిన ఈ కలశ జలములతో నాకేమి పని? నేను స్వయముగా బావుల నుండి తోడుకొనిన జలములతో నా తపోవన స్నానములను ఆచరించుటయే యుక్తము. ఓ సౌమిత్రి, నాకు రాజ్యలక్ష్మి రాజ్యాధికారము దక్కనందులకు నీవు ఏమాత్రము పరితపింపవలదు. నాకు రాజ్యాధికారమైనను వనవాసమైనను సమానమే. తరచి చూచినచో వనవాసమే నాకు మహాఫలము, సంతోషదాయకము. వనములలో రాజపాలన క్లేశములుండవు. మీదు మిక్కిలి ప్రకృతి సౌందర్య దర్శన భాగ్యము ఇచట లభించును. తమ్ముడా లక్ష్మణ, నా పట్టాభిషేకము ఆగిపోవుటకు పినతల్లి అయిన కైకేయియే కారణము అని తలంపవలదు. విధి ప్రేరణ చేతనే ఆమె అట్లు మాట్లాడినది. దైవశక్తి ఎంతటిదో నీవును ఎరుగుదువు గదా. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 22వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.